హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రతను దెబ్బతీసే విధంగా శ్రీవారి లడ్డులో జంతువులకు సంబంధించినటువంటి ఆయిల్ కలుపుతూ ఉన్నారు. ఆ పవిత్రతను దెబ్బతీశారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో భక్తులు ఉన్నారు. సో నిజంగానే మరి ఈ శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కలిపారా, మరి పవిత్రతను దెబ్బతీశారా అనే చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వారికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను అంత ఈజీగా కొట్టిపారేయడానికి వీలు లేదు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మేము ఎక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ఎక్కడ కూడా భంగం కలిగించలేదు. మీ ఆయాంలో కన్నా మా ఆయాంలోనే అనేక రకాల మార్పులు తీసుకొచ్చాము. అనవసరంగా మీరు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో అనేక ఆరోపణలు చేసిన ఆ నిజాలను బయటపెట్టే ప్రయత్నం మేము గతంలోనే చేశాము. కానీ మీరు నీచంగా దిగజారిపోయి మీ రాజకీయ లబ్ధి కోసం, మీ 100 రోజుల పాలనలో మీరు చేయనటువంటి అనేక హామీలను కప్పిపుచ్చుకోవడం కోసం, టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఈరోజు శ్రీవారిని వాడుకున్నటువంటి దుర్మార్గులు మీరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా మేము పవిత్రతను దెబ్బతీయలేదని చెప్పి నా కుటుంబ సమేతంగా శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు, మీ కుమారుడు, మీ కుటుంబం మీరందరూ కూడా శ్రీవారి పాదాల చెంతకు రండి, అక్కడ ప్రమాణం చేయండి అని చెప్పి మరి వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలు మీరు నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. కాబట్టి ఈ నిజాలేదో నిగ్గు తేలాలంటే విచారణ జరగాలని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ కూడా వైవి సుబ్బారెడ్డి వేయడం జరిగింది. బుధవారం దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది కోర్టులో, న్యాయస్థానంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అంత ఈజీగా కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే మరి దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా, నిజంగానే జరిగి ఉందా? నిజంగానే జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. మరి ఏ తప్పు జరగకుంటే కనుక చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసమే చేసింటే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఒకవేళ అలా చేయకపోతే కనుక ఖచ్చితంగా భగవంతుడు శిక్షించక మానడు. ఆ శిక్ష నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, మరి ఇంకా ఎవరైనా సరే శ్రీవారి పవిత్రతకు సంబంధించి ఎవరు మాట్లాడినా, ఏ తప్పు చేసినా కూడా శిక్ష పడాల్సిందే. అయితే దీనికి సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి తగ్గటువంటి ఆధారాలు ఉండి ఆరోపణలు చేస్తే అది ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ, మరి టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడినటువంటి మాటలకు కానీ, వాళ్ళ పత్రికలో వస్తున్నటువంటి వార్తలకు కానీ, వాళ్ళ మీడియాలో పెడుతున్నటువంటి డిబేట్లకు కానీ ఎక్కడా కూడా సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని వెనక ఏదో కుట్ర జరిగిందనేటువంటి అనుమానాలు కూడా చాలామంది ప్రజల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవి ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం విందాం. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఇది నాసి రకమైన ఫుడ్ పెట్టారని చెప్పి, ఎనిమల్ ఫ్యాట్ వాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారో చూడండి. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్
ఐ మీన్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఈ టీటీడీఓ శ్యామలరావు చెప్తా ఉన్నాడు. శ్యామలరావు ఎవరు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈవో. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకి శ్యామలరావు గారు మాట్లాడిన వాళ్ళకి ఎక్కడైనా పొంతనుందా? లేదు. ఏదైతే ఇప్పుడు ఈ కల్తీకి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ మీడియాలో వస్తున్నటువంటి ఆ ల్యాబ్ రిపోర్టు, ఆ రిపోర్టు వాళ్ళు చెప్తున్నది వేరు, వాళ్ళ వెబ్సైట్లో పెడుతున్నది వేరు. మీకు అది కూడా స్క్రీన్ పైన పెడితే చూడండి. వాళ్ళ ఛానల్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏందనేది కూడా వాళ్ళు చెప్తారు. NDDF అంటే ఈ NDDF నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి కాల్ఫ్ అనేటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి టెస్ట్కి పంపించారు, ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్ ఏ తేదీన వెళ్ళింది, ఆ శాంపిల్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా మీకు క్లారిటీగా, ఆ రెఫరెన్స్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. శాంపిల్ రిసీవ్ చేసుకున్నటువంటి డేట్ ఎప్పుడంటే 17/7/2024. ఆ రిపోర్ట్కి సంబంధించి ఆ రిజల్ట్ ఏ రోజు వచ్చిందంటే 23/7/2024. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది టెస్ట్కి పోయింది. దాని రిపోర్టు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా, 7వ నెలలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు 2024? వాళ్ళ మీడియాలోనే చెప్పినటువంటి రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఏదైతే NDDB కాఫ్ ఇచ్చినటువంటి ఆ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ చెప్తా చూడండి. రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB023655. ఇది ఒరిజినల్ రెఫరెన్స్ నెంబరు. వాళ్ళ వెబ్సైట్లలో వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది, అది కూడా స్క్రీన్ పైన పెడితే చూడండి. మీరు వాళ్ళ దాంట్లో వెళ్తే కూడా మీరు వాళ్ళ దాంట్లో వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా ఇదే ఉంటుంది. ఏదో పాతవి ఎక్కడిదో తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి ఏదో పాత డేట్లు వేసి ఇది ఉంది కల్తీ ఉందని చెప్పి వాళ్ళు రెఫరెన్స్ నెంబర్ ఇంకో రెఫరెన్స్ నెంబర్ మీకు స్క్రీన్ పైన పెడితే చూడండి. అందులో ఏముందంటే AB021253 ఇది చూపిస్తున్నారు వాళ్ళు. ఇది కల్తీ ఉంది, ఇది వాలాయంలో జరిగిందని చెప్పి పాతది డౌన్లోడ్ చేసి పెట్టి చూపిస్తూ ఉన్నారు. సో ఇది ఆ ల్యాబ్ టెస్ట్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ నెంబర్లో తేడా ఉంది. మరి ఆ డేట్ ప్రకారం చూసుకుంటేనేమో మరి వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళే అధికారులు ఉన్నారు. సో వీళ్ళ అధికారులు ఉన్నప్పుడే తప్పు జరిగిందనేటువంటిది ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ తప్పు జరిగి ఉంటే కనుక, ఒకవేళ కల్తీ ఉండి ఉంటే కనుక మరి వీళ్ళ హయాంలో జరిగినట్టే కదా. సో ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను వీళ్ళు దారుణంగా దెబ్బతీస్తున్నారు. వీళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే తప్పు జరిగిందనుకుంటే కనుక మరి విచారణ అయితే జరిపించాలి కదా. మీ విజిలెన్స్తోనో లేకపోతే మీ సిఐడితోనో కాకుండా రిటైర్ అయినటువంటి ఒక జడ్జితో లేదా CBIతో విచారణ జరిపితే కనుక ఆ విచారణలో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా తప్పు జరిగిందనుకుంటే జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవిస్తాడు, ప్రజలకు ఖచ్చితంగా శిక్షిస్తారు, భగవంతుడు కూడా శిక్షిస్తాడు. ఒకవేళ మీరు చెప్పింది అబద్ధం అనుకుంటే కనుక మీ ముఖ్యమంత్రి పదవికి మీరు రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు రాజీనామా చేయకపోయినా, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా ఆ భగవంతుడి శిక్ష నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా కూడా నాశనం అయిపోవడం గ్యారంటీ. అది ఎవరైనా సరే, చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ అయినా, ఇంకా ఎవరైనా సరే ఇది జరగడం ఖాయం. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పింది నిజమని మీరు కనుక నమ్మితే విచారణ చేయించండి. విచారణ జరిపించి నిజమేది అబద్ధమనేది ప్రజలకు తెలియజేయండి. కానీ ఆ రకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళ ఛానల్లోనే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ 100 రోజుల పాలనకు సంబంధించి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు అమలు చేయలేకపోయారు. కాబట్టి ప్రజలు దీనికి సంబంధించి చర్చ పెడతారు. ఇదే కాకుండా వీళ్ళ హయాంలో వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక నేరాలు ఘోరాలు జరిగాయి. కాబట్టి వాటిని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి వైఎస్ జగన్ నుండి చెప్పిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, నిజంగా తప్పు చేసి ఉంటే కనుక మేము విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు విచారణ జరిపించండి అని చెప్పి ఇటు వైసీపీ చెప్తా ఉంది. అదేవిధంగా మీ ఆయాంలో కన్నా మా ఆయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను, ఆ పవిత్రతను కాపాడాము. ఇది ఏదైతే ఈ శ్రీవారికి వాడేటువంటి అన్నప్రసాదాలకు వాడేటువంటి ఆయిల్కి సంబంధించి కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసిన తర్వాతనే మేము అక్కడికి అనుమతించినాము. అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించి
వాటిని మేము పరిశీలించిన తర్వాతనే ఇక్కడికి అనుమతించినాము. అయితే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, కానీ అక్కడ పనిచేసే భక్తులు ఎవరైతే ఉంటారో అన్నప్రసాదాలు తయారు చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా స్వామివారికి సేవ చేసేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి రాజకీయాలతో రాజకీయాలతో సంబంధం లేదు. అదేవిధంగా అక్కడ పవిత్రతను పాడి చేసేటువంటి వ్యక్తులు అక్కడ ఎవరు కూడా లేరు. మీరు ఈ రకంగా మాట్లాడడం ద్వారా వారిని కూడా మీరు అవమానించినట్టే అని చెప్పి కూడా వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి క్రమంలో మరి వీళ్ళ మీడియాలో మాత్రం విచారణకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారనేది మీకు అది కూడా వినిపిస్తాను, చూడండి. ప్రసాదంలో జంతువశేషాలు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా? ఇది చంద్రబాబు గారి మాటలు. మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి అవకాశం స్పష్టంగా చెప్పారు. సార్ ఇప్పుడు మళ్ళీ దీని మీద విచారణ అవసరం అంటారా? ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఏం అవసరం లేదండి, ఏం విచారణ చేస్తామండి ఇందులో? ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంది. దీన్ని వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అంటామండి. సార్ ఎవరి ఎన్డీటీవీ రిపోర్ట్లో ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు, మళ్ళీ విచారణ అక్కర్లేదని వీళ్ళే చెప్తా ఉన్నారు. ఆధ్వర్యంలో వ్యవహారం నడుస్తున్నదో వారు నిందితుడే. ఎవడు నిర్ణయాలు తీసుకున్నాడో వాడు నిందితుడే, వాడు దానికి జవాబుదారీగా ఉండవలసిందే. అంతేగాని మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ వేస్తాం, హైకోర్టు జడ్జిని పట్టుకొస్తాం, ఇవన్నీ కాలయాపన చేసే పనులు అయిపోతాయండి చివరికి. కాలయాపన అవుతుంటే ఎవరైనా రిటైర్ అయిన జడ్జితో విచారణ జరిపిస్తే అది కాలయాపన అవుతుంది తప్ప ఏం ఉండదని చెప్తా ఉన్నారు. ఎందుకని భయపడ్డావు? ఎందుకు విచారణ జరపాలి కదా. ఉట్టి ఆరోపణలు చేయలేదు, మీ పార్టీ కార్యకర్తనో మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆరోపణ చేయలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇవి అంత ఈజీగా ఎట్లా తీసేస్తారు? దీన్ని అంత ఈజీగా కొట్టిపాడడానికి వీలు లేదు. ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తప్పు జరిగింటే కనుక తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. తప్పు జరగలేకుంటే కనుక ఆ అపవిత్రతను పాడు చేసి అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఇందులో ఎవరిని తీసేయడానికి వీల్లేదు. ఈ ఆషామాషి వ్యవహారం అంతకంటే కాదు. కాబట్టి విచారణ ఖచ్చితంగా జరగాల్సిందే. ఎవరైతే శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణ జరగాలని గట్టిగా డిమాండ్ చేయాలి. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, మనకు విచారణ జరగాలి. తప్పు చేశారా లేదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నిజమా అబద్ధమా, ఇది తేలాలి. ఇది జూలైలో జరిగింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఇది 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల కాలంగా వీళ్ళు ఏం చేశారు? దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడారు, కానీ మరి అధికారులు పిలిపించుకొని దీనికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించారా? లేదు. 2 నెలలు అవుతున్నా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా సమీక్ష నిర్వహించలేదు. ఇప్పుడే ఈ అంశానికి సంబంధించి చెప్పడం వెనుక కారణాలు ఏంటంటే అనేక అనుమానాలు కలుగుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఆ అనుమానాలన్నీ నివృత్తి కావాలి. ఆ అనుమానాల వెనుక ఏమైనా కుట్ర ఉందా, మరి మీరు విచారణ చేపిస్తారా చేయించరా, ఇలాంటి విషయాలన్నీ మీరు ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా వైసీపీ చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మరి శ్రీవారి పాదాలత్యంత ప్రమాణం చేయాలని చెప్పి మరి ఖచ్చితంగా మీలో చిత్తశుద్ధి ఉంటే కనుక, మీరు తప్పు జరిగింది వాళ్ళ హయాంలో అని మీరు భావిస్తే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళి అక్కడ ప్రమాణం చేయండి. ఇదేమో ఒక పథకానికి సంబంధించిందా లేకపోతే మీ పార్టీకి సంబంధించిందా? కాదు కదా, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ జరగాలి. మీరు విచారణ చేయించాలి. మీరు అధికారంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విచారణ చేయండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.